దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడని యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య తండ్రి యొద్ద ప్రార్థిస్తున్నాడు. ఏమైతే ఆయనకు పరలోకము నుంచి అనుగ్రహింపబడినటువంటి బాధ్యతలను ఆయన నెరవేరుస్తున్నాడో వాటిని గురించి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో 11 శిష్యుల యొక్క భద్రతను, 11 శిష్యుల యొక్క కాపుదలను ఆయన చెప్పి ప్రార్థిస్తున్నాడు. 12వ శిష్యుడైన యూదాస్కారియోతు యొక్క నాశనమును గురించి కూడా ఇక్కడ ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 11 శిష్యుల గురించి ఆయన భద్రత కొరకు ప్రార్థించాడు. కానీ 12వ శిష్యుడైన యూదాస్కారియోతు లేఖనము నెరవేరబడుటకై ఎన్నుకొనబడిన వాడు, నాశన పుత్రుడు, దేవుని కుమారుడైన యేసయ్యను చూపించడానికనే పుట్టినవాడు. వాడు లేఖనము నెరవేరుటకై వాడు పనిచేసి ఉండొచ్చు కానీ నాశనమైన మార్గానికి వెళ్ళినటువంటి నాశన పుత్రుడు. ఇంకొక చోట ప్రభు అయిన యేసయ్య యోహాను 13వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, యూదాస్కారియోతుతో నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా. ప్రభు అయిన యేసయ్య యూదాస్కారియోతుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయబోతున్నది త్వరగా చెయ్యి. నువ్వు ఏమైతే చేయదలుచుకున్నావో త్వరగా చెయ్యి. అదేమది? నన్ను అప్పగించబోతున్నావు, నేను సిలువకు వెళ్ళబోతున్నాను, రక్తాన్ని కార్చబోతాను, ఉపద్రవాన్ని, పోరాటములను, నా బిడ్డల కొరకు హింస అనుభవించి రక్తాన్ని చెందబోతాను, నా బిడ్డల్ని నేను రక్షించబోతాను. నా ఉపద్రవం నాకు గొప్పది కాదు, కానీ నా బిడ్డల యొక్క రక్షణనే నాకు గొప్పది. కాబట్టి యూదాస్కారియోతు, త్వరగా నువ్వు చేయబోతున్నది చెయ్యి అని అక్కడ త్వరితపరుస్తున్నాడు. ప్రభు అయిన యేసయ్య మన కొరకి కల్వారి శిలువలో మరణించి రక్తాన్ని చెంది మనకు రక్షణ అనుగ్రహించడానికి, లేఖనము నెరవేర్చడానికి యూదాస్కారియోతు నియమింపబడ్డాడు, దేవుని కుమారుని చూపించడానికి. అవునండి, ఈరోజు కూడా 12 శిష్యులలో ఒకడు మాత్రం కాదు యూదాసు. ఈనాటికి దేవుని సముఖంలో దేవుని కొరకు జీవించే ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఒక యూదాసు ఉంటాడు. ఈనాటికి దేవుని మహిమ కొరకు జీవించడానికి ఈ లోకంలో ఎన్నుకొనబడిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకును యూదాసు ఉంటారు. కార్యాలయంలో యూదాసు ఉండవచ్చు, మీ కుటుంబంలో ఒక యూదాసు ఉండవచ్చు, మీ సమాజంలోనే ఒక యూదాసు మీ కొరకు ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, చోలిపోకండి. యూదాసు తన యొక్క బాధ్యతను నెరవేర్చను. మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని మీరు నెరవేరుస్తూ ఉంటారు. యూదాసు తన బాధ్యతలను నెరవేర్చి వాడు నాశన మార్గానికి వాడు వెళ్ళిపోతుండగా, మీరు మీ బాధ్యతలను నెరవేర్చి దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉంటారు. చోలిపోకండి. ఎటువంటి పరిస్థితులు మీరు ఉంటున్నారు, ఎటువంటి పోరాట పరిస్థితులు, ఉపద్రవ పరిస్థితులు మీరు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మీకు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉన్నది. మీకు ఆశీర్వాదమైనటువంటి కాలం మీకు దేవుడు నియమించి ఉన్నాడు. దేని గురించి చోలిపోవద్దు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుని సంఘాన్ని దేవుడు ఉత్తేజపరుస్తున్నాడు. 10 రోజులు మీరు ఉపద్రవాన్ని అనుభవించవచ్చు, కానీ మరణ పర్యంతం మీరు నమ్మకంగా ఉండుడి అని దేవుడు సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. దేవుని బిడలారా, ప్రతి ఒక్క విషయంలోనూ నమ్మకంగా ఉండుము. దేవుడు ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కాపాడి ఆయన మహిమ కొరకు ఇంకనో మిమ్మల్ని ఆశీర్వదించి ఘనపరిచి హెచ్చించును. మీరు జీవంగల సాక్ష్యంగా దేవుని కొరకు సమాజంలో నిలుతురు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీభించి నాతో ప్రార్థించేటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ రక్త పోట్ల వీళ్ళను దాచుకోండి. మీ కృపా కనికరం వీళ్ళపైన దిగును గాక. నాయనా, వీళ్ళకి ఏమైతే బాధ్యత ఇచ్చున్నారు, వీళ్ళకి ఏమైతే బాధ్యతను మీరు ఇచ్చున్నారు, ఏమైతే నాయనా మీ యొక్క పరలోకపు యొక్క పథకాలను వీళ్ళకి ఇచ్చున్నారు, ఆ విషయాల్లో నమ్మకంగా ఉండడానికి, నమ్మకంగా వాటిని నెరవేర్చి దేవుని మహిమ కొరకు మీ బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి. మీ కృపా కనికరంలో మీ బిడ్డలను కూడా నింపండి. మీ బిడ్డల్ని కాపాడండి నా రక్షక.
రక్తపోటులో దాచుకోండి. వీళ్ళ అవసరతలను సంధించండి. ఆత్మీయ జీవితంలో వీళ్ళని బలపరచండి. మీ కృప సన్నిధి అపరిమితంగా ఈ బిడ్డల పైన దిగిరాని. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.